హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో కొంతమంది 15,000 రూపాయల ప్రైస్ పాయింట్లో కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయమంటున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పట్లానే ఒక 10-15 ఫోన్స్ చెప్పేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రిసైజ్గా నేను ఆల్రెడీ ఒక 3 స్మార్ట్ ఫోన్స్ ని పిక్ చేశాను. వీటి స్పెసిఫికేషన్స్ కూడా నేను మీకు చెప్తాను. వీటిని బట్టి మీ ప్రయారిటీ ఏంటి, నేనైతే ఏ ఫోన్ పిక్ చేసుకుంటా అని కొట్టే తెచ్చేలాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ లో ఇంకొక అడిషనల్ ఫోన్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. అలా ఓవరాల్ ఒక 4 ఫోన్స్ చెప్తా, మీరు ఈజీగా డెసిషన్ తీసుకోగలరు. ఫస్ట్ ఫోన్ మోటోరోలా నుంచి మోటో G64. డిస్ప్లే పెద్ద కాన్. దీంట్లో ఈ డిస్ప్లే ఒకటి కాకుండా రిమైనింగ్ స్పెక్స్ అన్ని కూడా ముఖ్యంగా ఈ ప్రైస్ పాయింట్ లో ఇది 14,000కే వస్తుంది. 128GB వేరియంట్. ప్రైస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. 8GB 128GB మీకు 14,000 రూపాయలకి వస్తుంది. 12GB 256GB 16,000కి వస్తుంది. నా సజెషన్ మీరు 12GB 256 తీసుకోండి. దాని మీద కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 1,000 రూపాయలు ఐసిఐసిఐ మీద తీసేస్తే 15,000కే వచ్చారు. స్పెక్స్ చూద్దాం. ఇందులో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే తో వస్తుంది. ఇది ఒక్కటే కాన్. AMOLED డిస్ప్లే కనుక తీసుకొచ్చి ఉంటే ది బెస్ట్ ఫోన్ అయి ఉండేది. ఎల్సిడి ప్యానల్ తో వస్తుంది. ప్రాసెసర్ Dimensity 7025 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.5 GHz క్లాకింగ్ స్పీడ్ తో ఉంది. ఏ ఫోన్స్ కూడా ఇప్పుడు నేను సజెస్ట్ చేసే ఏ ఫోన్స్ కూడా గేమింగ్ అయితే ఏది సస్టైన్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి గేమ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునే వాళ్ళకి తప్ప. పబ్జీ ఆడతాను, ఫ్రీ ఫైర్ ఆడతాను, ఇవన్నీ అనుకుంటే కష్టం. బడ్జెట్ లో వస్తుంది. బడ్జెట్ లో ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్పీకర్స్ పరంగా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. 14,000లో డాల్బీ అట్మాస్ కూడా చాలా మంచి విషయం. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రేర్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. OIS సపోర్ట్ కూడా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ IP53 ఫ్లాష్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. మీరు ఒకవేళ హెడ్ ఫోన్స్ యూస్ చేసుకోవాలనుకుంటే జాక్ యూస్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే 15,000కి 12GB 256 తీసుకోండి. కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకొని మంచి చాయిస్ అవుతుంది. సెకండ్ ఫోన్ పోకో నుంచి పోకో X6 Neo. లాంగ్ రన్ లో ఈ పోకో ఫోన్స్ ని ఎక్కువ నేను రికమెండ్ చేయను. ఒకసారి దీని ప్రైస్ కూడా మాట్లాడుకుందాం. ఇది 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 14,500 రూపాయలు ఉంది ఫ్లిప్కార్ట్ లో. దీని మీద మళ్ళీ 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. 13,500కి వచ్చింది. ఇందులో కూడా సేమ్ మళ్ళీ 12GB 256GB వేరియంట్ ఉంది. 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 15,000కి దీంట్లో కూడా 12256 వచ్చింది. G64 బదులు ఇది తీసుకోవచ్చు. అంటే దీంట్లో ప్రాసెసర్ కొంచెం G64 కంటే తక్కువ రేంజ్ ప్రాసెసర్ అనమాట. బట్ స్పెక్స్ చెప్తాం ఒకసారి చూడండి. ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, AMOLED డిస్ప్లే. స్పీకర్స్ దీంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. అండ్ దీంట్లో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ మోటోలానే దీంట్లో కూడా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీరు కావాలనుకుంటే హెడ్ ఫోన్స్ యూస్ చేసుకోవచ్చు. కానీ ప్రాసెసర్ Dimensity 6080 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.4 GHz వరకు ఉంటుంది. మరి 6000 సిరీస్ ప్రాసెసర్ అంటే కొంచెం తక్కువ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పాలి. కెమెరాస్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. స్టాండర్డ్ ఇది 12 మెగాపిక్సెల్ 108 మెగాపిక్సెల్ మోడ్ అయితే ఉండిద్ది. అండ్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా మిస్ అవుతుంది. మీకు మోటోలో మళ్ళీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీంట్లో వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. ఇందాక నేను చెప్పినట్లు పోకో నేను లాంగ్ టర్మ్ లో సజెస్ట్ చేయను. ఎందుకంటే లాంగ్ టైం చాలా స్లో అయిపోతాయి. సేమ్ సామ్సంగ్ లాగా. నెక్స్ట్ ఫోన్ CMF Phone 1. అందరూ ఈ ఫోన్ ని ఫస్ట్ నేను సజెస్ట్ చేస్తారేమో అని చెప్పి అనుకుని ఉంటారు. కానీ ఈ ఫోన్ లో ర్యామ్ నాకు అంత నచ్చదు. 6GB 128GB బేస్ వేరియంట్ వస్తుంది. ఈ ఫోన్ నేను ముందు సజెస్ట్ చేయకపోవడానికి రీజన్ దీంట్లో ఛార్జర్ రాదు. నేను చెప్పే ప్రైజెస్ కి ఇంకో 1500 మీరు యాడ్ చేసుకుని ఛార్జర్ కొనుక్కోవాలి. 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 6,128 15,000కి వచ్చింది. అండ్ దీంట్లో 8,128 ఉంది. ఇది మీకు 18,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్ తీసేస్తే 17,000కి వస్తుంది. ఈ CMF Phone 1 కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ ఈ రెండు కూడా మన ఛానల్ డెడికేటెడ్గా పోస్ట్ చేసా. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ఒకవేళ ఈ ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 80,000 మంది సబ్స్క్రైబర్ దాకా తీసుకొచ్చేసారు. ఇంకొక 1000 మంది ఉన్నారు అంతే. నెక్స్ట్ టార్గెట్ 90,000 లక్ష. ఆ మైల్ స్టోన్ వరకు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. చాలా కష్టపడుతున్నా. ఒకవేళ వీడియో కనుక నచ్చి కంటెంట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా 1 lakh మెంబర్స్లో మీరు కూడా జాయిన్ అవ్వి సపోర్ట్ చేయండి. ఇంకా కాన్ఫిడెన్స్తో ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటా. ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. ఇందులో 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లేది LTPS ప్యానల్. LTPO కాదు, LTPS. 1 బిలియన్ కలర్స్ ఉండదు దీంట్లో. 16 మిలియన్ కలర్స్ ప్రొవైడ్ చేసింది అంతే. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. HDR సపోర్ట్ కూడా ఉంది. కానీ బెజల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాసెసర్ దీంట్లో Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసరే. అరౌండ్ 6 lakh అబౌవ్ అయితే మీకు ఆండ్రాయిడ్ స్కోర్ చేసింది. కానీ CMF లో, మోటోలో అండ్ పోకోలో ఇందాక వచ్చినట్లు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే రాదు. మీరు Type-C ఇయర్ ఫోన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో CMF లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉండవు. అండ్ మోటోలో అండ్ పోకో X6 Neo ఈ రెండు ఫోన్స్ లో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. CMF లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉండదు. ఈ 3 పాయింట్స్ కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోండి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇందులో వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు. ప్రైమరీ కెమెరా Sony IMX882 సెన్సార్ తో వస్తుంది. కానీ OIS సపోర్ట్ లేదు. OIS ఇచ్చుంటే మాత్రం కెమెరాస్ కూడా బాగానే ఉండేవి. కెమెరాస్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే మన కెమెరా రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేసిద్ది. కానీ ఛార్జర్
అది బాక్స్ లో ఎవరు. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు 1500 మీరు పెట్టుకొని మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాల్సి. ఈ ప్రైసెస్ కి మళ్ళీ ఇంకొక 1500 పెట్టి మీరు మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాలి. 33 వాట్ ఛార్జర్, మళ్ళీ హెవీ ఫాస్ట్ ఛార్జింగ్స్ కూడా ఏం లేవు. అండ్ 4వ ఫోన్ లాస్ట్ ఫోన్. దీంట్లో కూపన్ కోడ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ రెండు మిక్స్ చేసుకుంటే 15,000 రూపాయల లోపల 14,700 ఆ ప్రైస్ లో వస్తుంది. అమెజాన్ లో రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro. దీనిలో స్పెక్స్ అయితే పర్లేదు, బానే ఉంటాయి. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో వస్తుంది. 6.67 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. కెమెరాస్ OIS సపోర్ట్ కూడా ఉండిద్ది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 15,000 రూపాయల లోపల ఇప్పుడు ఏదైతే 14,700 ఆ ప్రైస్ కి వస్తుందో ఆ ప్రైస్ కి అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకు ఈ ఫోన్ నేను ఫస్ట్ సజెస్ట్ చేయలేదంటే, కూపన్ ఈ రోజు ఉండిద్ది, రేపు కూపన్ కూడా ఉండదు. ఒకవేళ ఇప్పుడు చూసే వాళ్ళకి ఓకే, ఫ్యూచర్ లో ఈ వీడియో చూసే వాళ్ళకి కూపన్ కోడ్ ఉండకపోతే మళ్ళీ నన్ను వేసుకుంటారు. అందుకని చెప్పని ఈ ఫోన్ లాస్ట్ లో చెప్తున్నా. కూపన్ కోడ్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని 15,000 రూపాయల లోపల వస్తే మాత్రం రియల్మీ నార్జో 70 Pro ని మీరు ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇవి ఓవరాల్ గా 15,000 రూపాయల లోపల ది బెస్ట్ 4 స్మార్ట్ ఫోన్స్. నేను చెప్పే 4వ ఫోన్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకోండి. కూపన్ కోడ్, కార్డ్ ఆఫర్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని బెస్ట్ ప్రైస్ కి వస్తుంది. ఫ్యూచర్ లో చూసే వాళ్ళకి మళ్ళీ కూపన్ కోడ్ ఉండదేమో అని చెప్పి నేను లాస్ట్ లో చెప్తున్నా. సెకండ్ ఫోన్ Moto G64, మూడోది Poco X6 Neo, నాలుగోది CMF Phone 1. చార్జర్ అన్ని సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ 6C128 తోనే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా 15,000లో ఏ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలి అనే డౌట్ ని నేను క్లియర్ చేశాను అనుకుంటున్నా. మరి ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మళ్ళీ మేము ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.